తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 25 పార్లమెంటరీ స్థానాలకు 503, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపింది. ఈసీ 6 స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపసంహరించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోలేదు. ఏపీలో ఏ విధంగా నామినేషన్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయో అదే స్థాయిలో నామినేషన్ల ఉపసంహరణ కూడా దాదాపుగా జరిగింది. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే అత్యధికంగా తిరుపతికి 48 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానమైన స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవడంలో వారు తగ్గలేదు. కూటమికి సంబంధించి రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోకపోవడంతో ఈ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎవరికి బీఫామ్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో టీడీపీ, కాంగ్రెస్ తరపున ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. బీఫామ్ అందిన వారు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. కుటుంబ సభ్యులుగా కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. వారు కూడా ఉపసంహరించుకున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెబల్స్ బెడదైతే ఉండి నియోజకవర్గం అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. ఉండి నియోజకవర్గం అయితే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండగా అక్కడ త్రిబుల్ ని రఘురామకృష్ణంరాజుకు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కొంతవరకు శాంతపరిచినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారని చెప్పొచ్చు. వేటుకూరి శివరామరాజు ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ఓటర్లను కలుస్తూ ఆటోపై వినూత్న ప్రచారం చేస్తున్నారు. త్రిబుల్ కి అయితే పోటీ పివిఎల్ నరసింహరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీలో ఉంటే ఉండి వేటుకూరి శివరామరాజు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును ఈ తెలుగుదేశం అధిష్టానం బుజ్జగిస్తుందంటూ కూడా కొన్ని ఆదేశాలు వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉపసంహరణ జరుగుతుంది అని కూడా వేచి చూశారు. వేటుకూరి శివరామరాజు మాత్రం నేను బరిలోనే ఉంటారు, నాకు ఉండి నియోజకవర్గ ప్రజల నుంచి మద్దతు ఉంది, నేనే గెలుస్తానంటూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ త్రిబుల్ అంటే రఘురామకృష్ణంరాజు వేటుకూరి శివరామరాజును ఏ విధంగా బుజ్జగిస్తారంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అలాగే పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన చిర్రి బాలరాజుని అయితే జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడియం సూర్యచంద్రరావు తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా అయితే నామినేషన్ వేశారు. ఆయన్ని కూడా బుజ్జగించే ప్రయత్నాలు అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ముడియం సూర్యచంద్రరావును పిలిచి బుజ్జగించినప్పటికీ కూడా అతను పోటీలోనే ఉన్నారు. అతను నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఉండి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పోటీలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పోటీలో ఉన్నారు. అలాగే పోలవరం నియోజకవర్గానికి జనసేన పార్టీకి సంబంధించిన చిర్రి బాలరాజు పైన తెలుగుదేశం రెబల్ అభ్యర్థి చల్లం సూర్యచంద్రరావుకు ముడియం సూర్యచంద్రరావు కూడా ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ముడియం సూర్యచంద్రరావు అయితే రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి గట్టిగా ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానానికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి
రెబల్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేయమని కూడా జనసేన పార్టీ నాయకత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా వెళ్ళి విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ముడియం సూర్యచంద్రరావుని విరమింపజేయడానికి అయితే శతవిధాలా ప్రయత్నించారు. అయినా కూడా ఆయన నేను రెబల్ అభ్యర్థి అంటే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను, అసలైన గిరిజనును నేను, పోలవరం నియోజకవర్గం గురించి అణువణువు నాకు తెలుసు, పోలవరం నియోజకవర్గంలో ఒక అసలైన గిరిజన గిరిపుత్రుడిని నేను కాబట్టి నన్నే గెలిపిస్తారంటూ కూడా ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం రెబల్ అభ్యర్థులుగా అటు వేటుకూరి శివరామరాజు ఇటు ముడియం సూర్యచంద్రరావు ఇద్దరు కూడా బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే నూజివీడులో కూడా రెబల్ అభ్యర్థి ఉన్నారు, ఆయన్ని కూడా ఉద్యోగిస్తారు తెలుగుదేశం అధిష్టానం చెప్తుంది. తెలుగుదేశం అధిష్టానంతో పాటు యనమల రామకృష్ణుడు కూడా వారిని బుజ్జగిస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయన కూడా నామినేషన్ యాక్సెప్ట్ అయిన నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో అటు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులైతే ఒకంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బలమైన నాయకులు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అలాగే పోలవరం నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నేతలు చరిష్మా ఉన్న నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో అయితే కూటమి అభ్యర్థులు అయితే కొంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికీ అధిష్టానం మరి వీరిపై ఏం దృష్టి పెడుతుంది, వీరిని ఏమన్నా బుజ్జగిస్తుందా అనేది వేచి చూడాలి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మురళి.